ఎంత మనం పుట్టానికి ఉన్నారు కదమ్మా, ఊర్లో అందరూ కూడా ప్రతిరోజు ధర్మవలసి అందరినీ మించిన దాని అమ్మ, ఎంత గొప్ప అమ్మను మేము కలిగి ఉన్నామమ్మా అనేవాడు ఎవరైనా ఉండాలంటే ఇప్పుడు అలాంటి సుగుణాల రాశి, అలాంటి గొప్ప నైతిక విలువలు కలిగింది, అలాంటి మానవత్వ దృక్పథాలు కలిగినటువంటి స్త్రీ. ఇటు భర్త విషయంలో, పిల్లల విషయంలో కూడా ఆవిడ ప్రశంసను పొందుకున్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించున్నారు, కానీ వారందరూ నీవు మించిన దానివి అని ఆమె పేరు పెట్టి ఆమెను పొగడును. పిల్లలేంటో ధన్యురాలు అంటారంట. అంతము మోసకరము సౌందర్యవంతము. చేసిన పనులు బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగరు. గదుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడబడు. ప్రైజ్ లార్డ్. ఇళ్ళకి ఏమనుకోండి, ఒక మంచి పని చేసాం, పూల కుండీలు ఏర్పాటు చేసాం, కొంతమంది ఎన్నో తీసేస్తారు. కొత్త ఉన్న స్థలంలో కొద్ది స్థలంలోనైనా, నేను మన పేదరి గారు ఉన్నటువంటి కాలనీ, ఏ కాలనీ అంటే నాకు తెలియదు, కానీ ఆ కాలనీలో ఆవిడ సిఎస్ఐ ప్రార్థన కేంద్ర పుస్తకం నాకు బాగా తెలుసు. శాఖర్ గారిని తీసుకొస్తే ఇది పని మీద జరిగిన విషయం ఏంటంటే, ఉన్నది చిన్న ఇల్లండి. ఆవిడ ఏమవుతుందంటే ఎండి షాప్ అవుతుంది. మరి ఇప్పుడు వద్దో లేదో కానీ చనిపోయింది. దాంట్లోనే గెస్ట్ హౌస్ ఒకటి ఇచ్చినది, 2 కుర్చీలు పెట్టుకోవటానికి. మళ్ళీ వంట చిన్న ఇల్లండి. ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది శాఖర్. నాకు అప్పుడప్పుడు ఎండి షాప్ పెట్టండి తన బతుకలకు వచ్చింది. నేను చూసి చాలా ఆశ్చర్యపోయానండి. అది సిమెంట్ కాదు, ఆవిడ మట్టి పోసుకొని ప్యాన్ కాల్చుకుంది, కానీ చాలా సుందరంగా ఉంది. నాకు చాలా అందంగా ఉంది. మనిషిని చూస్తే ఈరోజు ముచ్చటం కావాలి. మనం వేసుకున్న వస్త్రాన్ని బట్టి, ఇల్లు చూడు, ఇల్లాలో చూడు, ఇంటి దగ్గరికి గుమ్మం రాగానే మన యొక్క చక్కదనం మీద, మన అన్నం మీద కనపడాలి. కొంతమంది ఎంతో శుభ్రంగా ఉంటాయి ఇల్లు అనిపిస్తారు. లోపలికి వెళ్తే ఏ దోమం ఎక్కడి అలా ఉండకూడదు. మన హృదయము కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నియమంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. వినుచున్న ప్రేక్షకులందరికీ కూడా అట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక.